అప్డేట్ చూస్తే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. ప్రభుత్వం వంశీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పేర్ని నాని విమర్శించారు. బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని పేర్ని నాని అన్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని ఇలా దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పత్రానికి ఒక కారణం. నాడు ఎన్టీ రామారావు పత్రానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి వస్తుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు. మనకి అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పాను. దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు